అది ద్వాపరయుగం, మహాభారత ప్రారంభ సమయం. ఒక్కొక్కరి జన్మకు ఒక్కో కర్మ, ఒక్కొక్కరి మరణానికి ఒక్కో కారణం ఉంటుందంటారు. ఇదే కోవలో కర్ణుడి పాత్ర అంకురిస్తుంది. తన జననం ఓ వైవిధ్యం, అడుగడుగునా శాపం, అణువణువున అవమానం. స్వార్థం లేని దానగుణం ఉన్నా, ఎదురులేని వీరత్వం ఉన్నా, ఎవ్వరూ లేనివాడిగానే కర్మానుసారమే కబళిస్తుంది ఆ మరణం. బ్రహ్మాండ పురాణం ప్రకారం పూర్వం ఓ రాక్షసుడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి అభేద్యమైన 1000 కవచాలు వరంగా పొందుతాడట. ఆనాటి నుంచి ఆ రాక్షసుడికి సహస్ర కవచుడని పేరు. బ్రహ్మ ఇచ్చిన వర గర్వంతో ఆ రాక్షసుడు సర్వలోకాలను, సకల ప్రాణికోటిని నానాహింసలకు గురిచేస్తాడు. దేవతలు తమను రక్షించమని ఆ రాక్షసుని ఆగడాలు భరించలేక ఆ శ్రీ మహావిష్ణువును ఆశ్రయిస్తారు. అప్పుడు ఆ శ్రీమన్నారాయణుడు తాను బదరికావనంలో నరనారాయణుల రూపంలో తపస్సు చేస్తుంటానని, ఆ రాక్షసుడు తన దగ్గరకు తప్పక వస్తాడని, ఆ సమయంలో తానే సంహరిస్తానని వారికి అభయమిస్తాడు. హిరణ్యకశ్యపుని సంహారం తర్వాత నరసింహస్వామి 2 రూపాలుగా విడిపోయి, ఒకరు నరునిగాను, మరొకరు సింహరూపంతోనూ నారాయణునిగా మారి ధర్ముని కుమారులుగా జన్మిస్తారు. వారే నరనారాయణులు. నరనారాయణులు ఇరువురూ కలిసి ఆ సహస్ర కవచుని 999 కవచాలను ఎంతో కాలం భేదిస్తారు. నరనారాయణులతో చేసిన భీకర యుద్ధంలో 999 కవచాలు పోగొట్టుకున్న సహస్ర కవచుడికి మరణ భయం పట్టుకుంటుంది. మిగిలిన ఒకే ఒక కవచంతో సూర్యుని అభయం కోరుతాడు సహస్ర కవచుడు. ఆ సహస్ర కవచుడే భారతంలో కర్ణుడిగా కుంతికి సూర్యుడిచ్చిన వరంగా జన్మిస్తాడు. అదే సందర్భంలో నారదుడు నారాయణునితో ఇలా సంభాషిస్తాడు: నారాయణ నారాయణ, రాను రాను ద్వాపరయుగంలో అధర్మం పెరిగిపోతోంది. సహస్ర కవచుని ఎవరు సంహరిస్తారు అని అడుగుతాడు ఆ నారదుడు నారాయణుణ్ణి. అప్పుడు నారాయణుడు: నారద, ఆ సహస్ర కవచుడు శాపభరితుడు. అనేక యుగాలనంతరం 999 కవచాలను సంహరించగా అతని మిగిలిన ఒక కవచాన్ని నేను నరుడైన అర్జునునితో శ్రీకృష్ణునిగా కలిసి భూలోకంలో అవతరించి సంహరిస్తాను అంటాడు నారాయణుడు. అలా ద్వాపరయుగంలో చివరి కవచంతో అతడు కర్ణుడిగా జన్మిస్తాడు. అనంతర కాలంలో మహాభారతంలోని కురుక్షేత్ర సంగ్రామం జరిగే సమయంలో కృష్ణుడు అర్జునునితో ఇలా అంటాడు: అర్జున, నీ ఎదురుగా ఉన్నవాడు నీ సోదరుడు కర్ణుడు. కాని అతడు సహస్ర కవచుని అంతిమ అవతారం. పూర్వజన్మ పాపం వల్ల కవచ కుండలాలతో ఉన్న కర్ణుణ్ణి నీవు సంహరించాలి అంటాడు కృష్ణుడు. అప్పుడు అర్జునుడు సందేహంతో: సోదరుడా,